హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. 'వశిష్ఠ ద బెస్ట్ 119 ఎపిసోడ్ యార్. మామ్, అన్నిటికి సమాధానం త్వరలోనే చెబుతాను. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతావు? వాడి గెలుపు తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అది ఎంతసేపు నిలబడుతుంది అది చూసి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను వాడి లైఫ్‌లో కోలుకోలేని దెబ్బ కొడతాను. దానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ నేను చేసుకుంటున్నాను. ఈ ఠాగూర్ అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా వెళ్ళాడు. క్రూయల్‌గా నవ్వుతూ నోస్ అప్ చేసుకుంటూ నాకు తెలుసు యషు, నిన్ను ఎలా మెల్ట్ చేయాలో. ఇక మళ్ళీ స్నిగ్ధ ప్రసక్తే తీయవు అనుకుంది నీలాంబరి. పెళ్లి సింపుల్‌గా చేసుకున్న మహా ఆంటీ పట్టుతో సత్యదేవుని వ్రతం చేసుకున్నారు మౌనిష్ దంపతులు. పంతులు గారితో శాంతి ముహూర్తం పెట్టించి సంభావన ఇచ్చి పంపించింది మహాలక్ష్మి. వాసుదేవ్ గారు లేకపోవడంతో మహా ఇంకా రామకృష్ణ దంపతులు ఆశీర్వాదం తీసుకున్నారు వధూవరులు. నా కాళ్ళకు మొక్కేయి, పనిలో పనిగా దీవించేస్తా అని అల్లరిగా అంది మోక్ష. నెత్తి మీద ముట్టి చాలా మొక్కింది అని నవ్వాడు. గుర్రుగా చూస్తూ నీ పెళ్ళాం ముందు ఈ చెల్లెల్ని మొడతావా? నీకెంత బలుపు బయ్యా? మీ ఆవిడ నన్ను కేర్ చేస్తుందా? ఆడపడుచు పెత్తనం నేను ఎలా సాగించాలి? తెల్లైసే అంటూ ఊగింది మోక్ష. భుజాలు పట్టుకుని అమ్మోర్లా ఊగించాలు. నువ్వేమో రెజీ మీద పెత్తనం చేయి. ప్రజ్ఞ నీ మీద చేస్తుంది. ఎలా ఉంది కాన్సెప్ట్ అదిరిపోలే? ఏ ప్రజ్ఞ అన్నాడు మౌనిష్. ఓ నేను రెడీ మౌనిష్. బంతాట ఆడేస్తా మరదలతో అని నవ్వింది ప్రజ్ఞ. నువ్వు ఇన్నోసెంట్ వదినా. అలాంటి వైలెంట్ పనులు చేయలేవు. షీఈస్ క్యూట్ గర్ల్ కదా అని ఐస్ పెట్టింది. మోక్ష వైపు చూసి ఐబ్రో పైకి లేపి బటర్ బాగానే పూస్తున్నావు, తెలివైన దానివే అని నవ్వింది ప్రజ్ఞ. హిహి అని నికిలిస్తూ ఎంతైనా పోలీసుడు పెళ్ళాను కదా, అలా కన్నింగ్ థాట్స్ వచ్చేస్తాయి అబ్బా, మనం ఏం చేయలేం అని భుజాలు ఎగరేసింది మోక్ష. పోలీసుకు బాస్ మహా ఆంటీ, ఆవిడ ఇంకేం థాట్స్ రావాలే అని నవ్వాడు మౌనిష్. ఆంటీ ఇక నేషనల్ లెవెల్‌లో ఆలోచించకూడదు బ్రో. ఇంటర్నేషనల్ లెవెల్‌లో థింక్ చేయాలి అని వయ్యారాలు పోయింది. ఏంటి నేనే అంటూ ఆశ్చర్యంగా అడిగింది మహా ఆంటీ. ఆ! ఆ! ఆహా! ఏంటి షాక్ అయ్యారా లేడీ బాస్ గారు అని నవ్వింది మోక్ష. ఈ పిల్లకు అర్జెంట్‌గా 3 ముళ్ళు వేయించి చంకలో పిల్లాడిని బొజ్జలో బుజ్జిదాన్ని తెప్పించకపోతే మనల్ని అందరిని అంతర్జాతీయ తీవ్రవాదులను చేసేసేలా ఉంది. భరత్ రాగానే ముందు ఈ పిల్ల పని పట్టమనాలి అని నవ్వింది మహాలక్ష్మి. నేను ఎప్పుడో రెడీ ఆంటీ. మీ అల్లుడిదే లేట్ అంటూ కులుకులిపోయింది మోక్ష. ఏ రాక్షసి అంకుల్ వాళ్ళు ఉన్నారే అని గసిరాడు మౌనిష్. ఉండనివ్వు, వాళ్ళు నాకేం పరాయి వాళ్ళు కాదు. నా వాళ్ళే. మేము ఆనందంగా ఉంటే సంతోషించే వాళ్ళు మొదటగా ఉంటారు కదా అత్తమ్మ అని కౌశల్ని సైడ్ నుంచి హక్ చేసుకుంది మోక్ష. కోడల్ని ముద్దు చేస్తూ ఇది అక్షర సత్యం బంగారం అని నవ్వింది కౌసల్య. ఆంటీ దాన్ని అలా పెంప చేయకండి, రాక్షసి మిమ్మల్ని కాల్చుకు తింటుంది అని కంప్లైంట్ ఇచ్చాడు మౌనిష్. నువ్వసలు నా అన్నవేనా? చెల్లెల మీద అబండాలు వేస్తావా? వదిన రోజు చింతకాయ పచ్చడి కింద చితక్కొట్టేయ్. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం అని పళ్ళు నూరింది మోక్ష. ఎవరేం చెప్పినా నేను నమ్మను. ఎందుకంటే నా బిడ్డని వదిన గారి తల్లిలా సాకుతుంటే నా కోడల్ని నేను అలాగే చూసుకోవాలి కదా బంగారం. ఏమీ భయపడకు అంది కౌసల్య. చూసావా అది మన లెవెల్ అని ఉడికించింది మోక్ష. మిగిలిన వాళ్ళంతా నవ్వుకున్నారు. వశిష్ఠ నీతో చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్‌తో నీతో డిస్కస్ చేయాలి అని మెసేజ్ చేశాడు అరవింద్. ఓకే అని రిప్లై పెట్టాడు. అర్జెంట్ మీటింగ్ ఉండడంతో పూజ టైంకి లేడు వశిష్ఠ. కాసేపటికి ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అన్నాడు వసి. సార్ మన అండర్‌లో ఉన్నామని ఎవరో తీసుకెళ్ళిపోయారు. గార్డ్స్ ఇద్దరు రక్తపు మడుగులో ఉన్నారు అని కంగారుగా చెప్పాడు సెక్యూరిటీ పర్సన్. వాట్ అంటూ గబాల్న చైర్ నుండి లేచాడు వశిష్ఠ. ఎస్ సార్ ఏం చేయమంటారు అని టెన్షన్‌గా అడిగాడు ఆ పర్సన్. ముందు వాళ్ళని హాస్పిటల్‌కి షిఫ్ట్ చెయ్యి. నేను చూసుకుంటా అని కట్ చేసి వెంటనే భరత్‌కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసి హలో బావ చెప్పండి అన్నాడు భరత్. భరత్ మన ప్లేస్ నుండి సీమని ఎవరో తీసుకెళ్లారంట. ఆ సరౌండర్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ చూడు. వెహికల్స్ ట్రే చేయించు. అది తప్పించుకోకూడదు. గో ఫాస్ట్ అని బేస్ వాయిస్‌తో చెప్పాడు వసి. నువ్వు టెన్షన్ పడకు. నేను ఇప్పుడే వస్తాను అని కాల్ కట్ చేసి కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశాడు భరత్. నొసలు రుద్దుకుంటూ అది అక్కడ ఉందని ఎవరికి తెలిసింది? అంటే అది ఇండియా వచ్చిందని ఎవరికో తెలుసు. హుహు. ఈజ్ బ్లాక్ షిప్. దాని కోసం చర్చ చేసి నా ప్లేస్ వరకు వచ్చాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఠాగూర్ దీని వెనుక అయితే నువ్వు లేవు కదా! నీకెలా సీమ కోసం తెలుసు? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని కోపంగా చైర్ నుండి లేచి బయటికి వచ్చి పూజ నాకు అర్జెంట్ వర్క్ ఉంది. బయటికి వెళ్తున్నా. గౌతమ్‌కి చెప్పు అని వెళ్ళాడు. అన్నయ్య మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. బేబీ బాగుంది కదా అనుకుని గౌతమ్ క్యాబిన్‌కి వెళ్ళింది పూజ. కిందకి వచ్చి కారెక్కి స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు వసి. కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి ఏరియా నేమ్ చెప్పి అనుమానాస్పదంగా ఏమైనా
రికార్డ్ అయ్యాయేమో అని చెక్ చేయమన్నాడు భరత్. వెయిట్ సార్ చూస్తాం అని సీసీ కెమెరాలు మానిటరింగ్ చేసే పర్సన్ భరత్ చెప్పిన ఏరియా ఫుటేజ్ చెక్ చేశాడు. ఒక బ్లాక్ సుమో వచ్చి ఆగింది. బయట కార్‌ని ఆనుకుని ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. నంబర్ ఐడెంటిఫై చేద్దాం జూమ్ చేసి చూశాడు. వైట్ బోర్డ్ కనిపించింది. అదే విషయం లైన్‌లో ఉన్న భరత్‌కి చెప్పాడు. కార్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. లోగో లాంటివి ఏమైనా ఉన్నాయేమో వాడు ఫేస్ క్యాప్చర్ అవుతుందా అని సీరియస్‌గా అడిగాడు. నో సార్ అటువైపు తిరిగున్నాడు అని కార్‌ని డీప్‌గా వాచ్ చేస్తూ ఏ లోగోలు లేవు సార్ అన్నాడు. అది మూవ్ అయ్యాక ఏ సర్కిల్ క్రాస్ చేసిందో కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పు అని కట్ చేసి వశిష్టకి కాల్ చేశాడు భరత్. లిఫ్ట్ చేసి చెప్పు భరత్ ఏమైనా తెలిసిందా? బావ బ్లాక్ సుమో ఒకటి చాలా సేపు ఆగినట్లు ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అది ఎటు వెళుతుందో చూడమన్నాను అని చెప్పాడు. నేను ఆ ప్లేస్‌కి వెళ్తున్నా. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అనగానే, నో బావ నువ్వు అసలు అటువైపుకే వెళ్ళకూడదు. చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. మేబీ ఎవరైనా వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కడున్నావో అక్కడే ఉండు నేనొస్తున్నాను అని కంగారుగా చెప్పాడు భరత్. కారు సైడ్‌కి తీసి బ్రేక్ వేసి ఓకే. రా అని తన ఉన్న ఏరియా ప్లేస్ చెప్పి కట్ చేసి పిడికిలి బిగించి నలిపేస్తూ, దాన్ని ప్రాణాలతో ఉంచి తప్పు చేశానా అని ఫస్ట్ తన మీద తనే అనుమానపడ్డాడు వశిష్ట. 1 అవర్‌లో భరత్ వెహికల్ వచ్చి ఆగింది. డోర్ తీసుకొని దిగి కంట్రోల్ రూమ్‌కి వెళ్ళిపో నేను వెనకే వస్తా అని డ్రైవర్‌కి చెప్పి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు భరత్. ఏం చేద్దాం? భరత్ లైఫ్‌లో ఫస్ట్ రిగ్రెట్ ఫీల్ అయ్యే సిట్యుయేషన్ వచ్చింది అని అసహనంగా అన్నాడు వసి. ఎందుకంత వరి అవుతున్నావు బావా? అది నోరు విప్పి నిజం చెప్పే ధైర్యం అని దాన్ని అంత శ్రద్ధగా వెదికించాడంటే యశ్వంత్ అయితే కాదు కదా! వాడికెలా తెలిసింది ఆ రోగ్ కోసం? ఠాగూర్‌కి ఫస్ట్ తెలీదు. వేరే ఎవరో అప్రోచ్ అయ్యారు వాడిని. మేబీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయ్యుంటాడు. నా కోసం తెలిసిన పర్సనే. మన ఇంట్లో నుండి తరిమాక దాన్ని ఎవరు సేవ్ చేస్తే వాడే ఇదంతా చేసుంటాడు. పద కంట్రోల్ రూమ్‌కి వెళ్దాం. వెహికల్ ఏ ఏ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసిందో తెలిస్తే ఏమైనా తెలియొచ్చు. ఓకే పద అని స్టార్ట్ చేశాడు వసి. కంట్రోల్ రూమ్‌కి వెళ్లారు. ఏమైనా తెలిసిందా అని గంభీరంగా అడిగాడు వశిష్ట. అందరూ వినయంగా విష్ చేసి సార్ సుమో స్టార్ట్ అయ్యి కొద్దిసేపటికే మిస్ అయింది. ఏ ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేయలేదు అని ఇది చూడండి సార్ అని చూపించాడు అతను. వసి తీక్షణమైన చూపులతో చూశాడు. సుమో స్టార్ట్ చేసి ముందు సీసీ కెమెరాల వైపు చూసి చోటా భీమ్ మాస్క్‌తో పొగరుగా నిలబడి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ సుమో ఎక్కాడు ఆ పర్సన్. కాసేపటికే సుమో మాయమైంది. ఏ రోడ్‌లో సిగ్నల్స్ దొరకట్లేదు. నొసల మధ్య వేలు పెట్టుకొని రబ్ చేసుకుంటూ అందులోకి ఎవరిని ఎక్కించినట్లు ఫుటేజ్ లేదు. అంటే అది అసలు వెహికల్ కాదు భరత్. బ్యాక్ రోడ్ వైపు చూడమను అని కంగారుగా అన్నాడు వసి. చిక్కి శల్యమైన మనిషి రూపం లేకుండా కురూపిలా మారిపోయిన చీమను చూసి మొహం చిట్లించి ఇదేంటి ఇలా ఉంది? ఈయన హెడేక్‌లు పడి సేవ్ చేసింది ఒక స్కెల్టినా అని వాపోయాడు రోని. ఇప్పుడు దీన్ని రోడ్ సైడ్‌న పడేస్తే ఠాగూర్ నన్ను చంపేస్తాడు. మనీ, టైం బొక్క దానికోసం అని అవసరమా? ఎక్కువ కోకోనట్లున్న పుండు, పుండు కాదు ఏకంగా బొక్కే పడింది. వశిష్ఠలో ఇంత క్రుయల్టీ ఉందా? ఆడది పైగా గర్ల్ ఫ్రెండ్ అనే కనికరం కూడా ఎంత నరకాన్ని చూపించాడా? థాంక్ గాడ్ తన వైఫ్ మీద అటాక్ చేయించానని దాంట్లో నా హ్యాండ్ ఉందని తెలిస్తే నేను దీన్ని ప్లేస్‌లో ఉందును అని తన కోసం కళ్ళ ముందు ఒక రీల్ వేసుకోగానే వెను నుంచి వణుకుకొచ్చేసింది రోనీకి. యశ్వంత్‌కి ఫోన్ చేసి అలర్ట్ అయ్యి తన ఆలోచనలకు బ్రేక్ వేసి లిఫ్ట్ చేశాడు. ఆమె మాట్లాడుతుందా? అని గంభీరంగా ప్రశ్నించాడు ఠాగూర్. మాట్లాడడమా నా బొంద! ప్రాణం ఉన్న స్కెలిటన్‌లా ఉంది సార్ అన్నాడు రోనీ. వాట్? మరీ అంత క్రూరంగా హింసించాడా? ఎంతైనా ఒకప్పటి తన ప్రేయసి కదా! అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు యశ్వంత్. అదే నాకు చిత్రంగా ఉంది సార్. చూస్తూనే దడ పుట్టేలా ఉంది. అనవసరంగా ఏవేవో ఊహించి దాని కోసం టైం వెచ్చించినట్లుంది. ఛ! అని ఇరిటేట్ అయ్యాడు యశ్వంత్. ఏం చేయమంటారు? ఇక్కడే వదిలేయమంటారా? లేక ట్రీట్మెంట్ చేయించనా? అని నసిగాడు రోని. చేయిస్తే యూజ్ ఉంటే ట్రై చెయి. లేకపోతే డబ్బింగ్ యాడ్‌లో పడేసేయి అని కాల్ కట్ చేసి అది స్టేట్మెంట్ ఇచ్చేలా ఉందనుకున్నా. దాన్ని మీడియా ముందుకు పంపించి వశిష్ట తనని కిడ్నాప్ చేసి హెరాస్ చేశాడని చెప్పించి బాబు కొడుకులను పరువు తీయాలనుకుంటే అది ఏకంగా కోమాలోకి పోయింది. ఇంతలో ఛాంబర్ సెలక్షన్స్ కూడా అయిపోతాయి. అన్నీ వాడికి కలిసొస్తున్నాయి. ఎక్కడో సుడుంది హీడియట్‌కి అని కసిగా పళ్ళు నూరాడు యశ్వంత్. బ్యాక్ డోర్ నుంచి సీమని తీసుకెళ్లడం రికార్డ్ అయింది. మొహాల్ని మాస్కులతో కవర్ చేసుకున్నారు రోనీ వాళ్ళు. రోనీ డ్రెస్ సెన్స్ చూస్తూ వీడు ఎవడో రిచ్ లుక్‌తో ఉన్నాడు బావ. సరిగ్గా చూడు ఏదైనా ఐడియా వస్తుందేమో అన్నాడు భరత్. ఆ వీడియో నాకు పంపించు సిస్టమ్‌లో డిలీట్ చేయండి అని కమాండింగ్ వాయిస్‌తో అన్నాడు వశిష్ట. ఎస్ సార్ అని వీడియో క్లిప్పింగ్స్ వసీకి ఫార్వర్డ్ చేసి సిస్టమ్‌లో డిలీట్ చేశాడు ఆ పర్సన్. బయటికి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తూ నైట్ డిస్కస్ చేద్దాం. దాన్ని తీసుకెళ్ళినా మనకు ఊడేదేమీ లేదు. బట్
శత్రుశేషం మిగిలిందనే బాధ. అది ఎక్కడ ఉన్నా నా చేతి నుండి తప్పించుకోలేదులే అని కారెక్కి స్టార్ట్ చేశాడు వసి. లోపలికి వెళ్ళి ఆ కారు ఏ ఏ సిగ్నల్ క్రాస్ చేసిందో పూర్తి ఇన్ఫర్మేషన్ తనకు పంపించమని ఆర్డర్ వేసి తన స్టేషన్‌కి వెళ్ళాడు భరత్. నెక్స్ట్ డే తమ టెర్రస్ మీద పెంట్ హౌస్ మీద మౌనిష్ దంపతులు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసింది మహాలక్ష్మి. రెజీనాని అందంగా ముస్తాబు చేస్తుంటే అందరికీ పెళ్ళిళ్ళు ఫస్ట్ నైట్‌లో అయిపోతున్నాయి. నేనే సింగిల్‌గా పడుకుంటున్నా అంటూ ముక్కు చీదింది మోక్ష. నెత్తి మీద టక్కున ముట్టి మరీ తెగించేశావు అని కోపంగా చూసింది ప్రజ్ఞ. తల రుద్దుకుంటూ మీ ఫ్రెండ్స్ వచ్చేసరికి నా బొజ్జలో బుజ్జిది రావాలి కదా వదినా. అలా రావాలంటే పెళ్ళిది అనే తతంగం ఉంది కదా. పోనీ ముందు ఫస్ట్ నైట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోమా అని హుషారుగా అంది మోక్ష. దేవుడా! మరీ ఇంత పచ్చిగా మాట్లాడుతుందేంటి ఇది అని మొహం మీద చేతిని పెట్టుకుంది పూజ. ఓయ్! అక్క లక్క నీకు సిగ్గు బొగ్గుందేమో. నాకాడ అదేం లేదు. సో, నేను నా అమ్ములు బేబీని దూకుంటా శోభనం కోసం అంది నవ్వుతూ మోక్ష. ఎవరు అమ్ములు బేబీ? నా తమ్ముడా? అని గుర్రుగా చూసింది ప్రజ్ఞ. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.